ఓం గురుదేవ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ షార్ట్ వీడియో ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆహారమే ఔషధం. నేను మీ రఘువన్. సో మీరు గమనించారా, ఈ మధ్య క్లైమేట్ అనేది చాలా చేంజ్ అవుతుంది ఫ్రీక్వెంట్గా. సో మీలో చాలా మంది కొన్ని కామన్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. సో లైక్ ఫీవర్స్, జ్వరాలు, లైక్ సీజనల్ ఫీవర్స్, విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్, సడన్గా ఫీవర్ రావడము, ఇమ్యూనిటీ బ్రేక్ డౌన్ అవ్వడము, అండ్ ప్లేట్లెట్స్ పడిపోవడము, కొంచెం మెంటల్ అనేది డిస్టర్బ్గా ఉండడం అనేది జరుగుతుంది. గమనించారా మీరు? సో మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, ఈ కామన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్ తిప్పతీగ కషాయం. సో ఈ వీడియోలో మనం తిప్పతీగ కషాయం గురించి మాట్లాడుకుందాం. సో మీరు చాలా మంది వినే ఉంటారు తిప్పతీగ పేరు అనేది. సో ఇంకొక పేరు కూడా ఉంది, సంజీవని అని కూడా పిలుస్తారు. ఒక మానవునికి పునర్జన్మనిచ్చే అంత శక్తి ఈ ఔషధ మొక్కలో ఉంది, తిప్పతీగలు. సో ఈ తిప్పతీగ కషాయం తాగడం వల్ల మీకు ఏమైనా ఫీవర్స్ ఉన్నా వెళ్ళిపోతాయి, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ప్లేట్లెట్స్ పెరుగుతాయి, మీ బ్రెయిన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో ఓకే, సో సింపుల్గా ఫాస్ట్గా ఈ తిప్పతీగ కషాయం ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి, ఎప్పుడు తాగాలి అనేది మనం చెప్పుకుందాం. సో మీ దగ్గరలో ఈ తిప్పతీగ అనేది దొరుకుతుంది. నేను ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను, మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను మీకోసము. తిప్పతీగ ఎలా ఉంటుంది మొక్క అని చెప్పేసి. సో ఈ మొక్క మీ దగ్గరలో ఉన్న గార్డెన్స్లో, పార్క్స్లో, లేకపోతే చెట్లు బాగా ఉన్న దగ్గర మీకు దొరుకుతుంది. సో ఇలా చూస్తున్నారు కదా, నేను శాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇలా ఉండాలి ఆ తీగ, కనీసం ఇంత బలిష్టంగా, ఇంత లావుగా ఉండాలన్నమాట. సో ఇంత లావుగా ఉన్న, బలిష్టంగా ఉన్న తీగను మాత్రమే మీరు వాడాలి. సో మీరు మీ చుట్టుపక్కల దొరుకుతుంది కాబట్టి పేరులోనే ఉంది తిప్ప తీగ. తీగను మాత్రమే మీరు సేకరించాలి. ఇలా ఒక 10 to 15 సెంటీమీటర్స్ ఇలా కట్ చేసుకొని మీరు ఎండబెట్టుకోవచ్చు, లేదా మీకు డైలీ దొరుకుతుంది పచ్చిదే వాడుకున్నామన్నా ఓకే, పర్లేదు. సో ఒక్కరికి ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. అదే విధంగా మీరు ఇద్దరికి, ముగ్గురికి మీరు చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు మీరు ఒక్కరు కాబట్టి ఇలాంటివి, ఇంత సైజువి మీరు ఒక 2 నుంచి 3, లేకపోతే 3 లేదా 4 తీసుకొని, మినిమం 3 అయినా సరే తీసుకొని కొంచెం దంచండి. అంటే మరీ ఎక్కువ కాదు, జస్ట్ పలిగేంత వరకు దంచితే కొంచెం ఔషధ గుణాలని తొందరగా దిగుతాయి వాటర్. సో అలా దంచుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒక స్టీల్ గిన్నెలో ఆ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఆ వాటర్లో ఈ దంచుకునే ఒక 3 లేదా 4 ఉంటాయి కదా, అవి వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి మెల్లిగా వేడెక్కనివ్వండి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మరగడం స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే బాయిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2 నిమిషాలు మాత్రమే మరిగించాలి మీరు. అంతకన్నా ఎక్కువ మరిగిస్తే ఔషధ గుణాలని నశించిపోతాయి. సో 2 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన ఒక మూత పెట్టేసేయండి. ఆ ఆవిరి అనేది చాలా ఇంపార్టెంట్, వెళ్ళకూడదు. సో మూత పెట్టేశారు కదా, 5 నిమిషాలు అలా మూత పెట్టి ఉంచి తర్వాత మీరు ఉదయం ఒక గ్లాసు, 2 గ్లాసుల వాటర్ పోస్తారు. గుర్తున్నాయి, మీ ఇంట్లో పెద్ద గ్లాస్ ఉంటుంది కాబట్టి 2 గ్లాసుల వాటర్ పోస్తారు. సో ఉదయం ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు, తినడానికి గంటన్నర ముందు, అంటే పరిగడుపున ఎంప్టీ స్టమక్తో మీరు తాగాలి. ఉదయం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. సో మీకు నార్మల్ ఫీవర్ ఉంటే 2 to 3 డేస్, వైరల్ ఫీవర్ ఉంటే 1 వీక్, సీజనల్గా మీకు ఫీవర్స్ వస్తున్నాయి మీకు ఐడియా ఉంటుంది. సో ఒక 1 వీక్ ముందు నుంచే, 3-4 డేస్ ముందు నుంచే మీరు తాగడం అనేది చేయాలన్నమాట. సో ఇమ్యూనిటీ బూస్ట్ కూడా మీరు లైక్ మంత్లీ ఒక 1 వీక్ వాడి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్లో మళ్ళీ 1 వీక్ వాడి, ఎప్పుడుగానో ఒక 1 వీక్ వాడిన తర్వాత ఒక 3-4 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవాలి. అలా మీ ప్రాబ్లం బట్టి మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అలా వాడుకోవాలి. సో అర్థమైంది కదా. సో ఇద్దరికి, ముగ్గురికి ఎలా చేస్తారు, ఇంక్రీజ్ చేయండి క్వాంటిటీ. సో ఇప్పుడు ఒక్కరికి 2 గ్లాసెస్, మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్, 2 పూటలు. అదే ఇద్దరికి అయితే 4 గ్లాసెస్, ముగ్గురికి అయితే 6 గ్లాసెస్. ఇప్పుడు ఒక్కరికైతే ఎన్ని వేసారు, 3 నుంచి 4 వేసారు. ఇద్దరికి అయితే ఒక 7 నుంచి 8, ముగ్గురికి అయితే 10-12, అలా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ కషాయం తాగండి. సో తాగడం వల్ల మీకు ఈ కామన్ ఇష్యూస్ అనేటివి పూర్తిగా క్లియర్ అయిపోతాయి. మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అండ్ మీరు ఆరోగ్యవంతంగా అవుతారు. సో మీకు ఐడియా రావడానికి, అంటే కొంచెం ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది, లైక్ ప్రాపర్గా ఎలా చేసుకోవాలి కషాయం అని చెప్పేసి. సో నేను ఒక 30 seconds to 1 minute వీడియో ఎలా చేస్తారనేది ఈ వీడియోలోనే మీకు నేను అటాచ్ చేస్తాను. మీకు డిస్ప్లే అవుతుంది, ఇప్పుడు ఒకసారి చూడండి. ఒక్కరికి ఎలా తయారు చేస్తారనేది ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. ఓకే, చూడండి. ఓం గురుదేవ్, మీ యోగా రమేష్, వేములవాడ. అందరికీ ఆయుర్వేద ఆర్గానిక్ నిలయం, ఓం యోగా కేంద్రం, వేములవాడ. అబ్బాయి ఏదైతే తిప్పతీగ కషాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో,
ఇప్పుడు లైవ్గా మేము చేసేది చూపెడుతున్నాం. ఇక్కడ చూడండి, తిప్పతిగా 4 కాడలు తీసుకోండి. అయితే విషయం ఏంటిదనంటే ఆకులు కూడా ఫ్రెష్గా ఉంటే ఆకులు కూడా 2, 3, 4 తీసుకోవచ్చు, దానికి టెన్షన్ ఏం లేదు. కాకపోతే పేరులో ఉంది కదా తిప్పతీగ అని, కాబట్టి తిప్పతీగ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అవి ఇట్లా నలగొడుతుంది చూడండి. ఫ్రెష్గా కడుక్కొని ఇలా కడుగు వేసుకొని కడుగుతుంది. కడిగింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, అలా కొద్దిగా నలగొట్టడం, జస్ట్ అట్లా కొంచెమే, అది కూడా ఎక్కువ అవసరం కూడా లేదు, కొద్దిగా నలిగేటట్టు అలా చేసేసి ఇప్పుడు వాటర్ 2 గ్లాసుల నిండా వాటర్ వేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 2 గ్లాసులు, పెద్ద గ్లాస్ ఇది, 2 గ్లాసుల నిండా వాటర్ వేయడం. 1, తర్వాత 2 వేసేసి ఇప్పుడు తిప్పతీగ తీసుకుంటుంది. ఇక్కడ ఈ నలగొట్టిన తీగలను 4 తీసుకొని ఇందులో వేసేసి, ఇది ఉదయం సాయంత్రం 1 గ్లాసు పరగడుపున తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ వెలిగించడం జరిగింది. ఇప్పుడు ఇలా పెట్టి జస్ట్ ఇది గరం అయ్యేది లెక్కకు లేదు, ఇది మసలేది మాత్రమే లెక్క. 2 నుంచి 4 నిమిషాల వరకు మరిగించుకోవచ్చు. లాస్ట్ 2 నుంచి 4 నిమిషాల కంటే ఎక్కువ మరిగిస్తే పోషక తత్వాలు అనేవి వెళ్ళిపోతాయి. అబ్బాయి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిండు రఘువిను. కాబట్టి ఇక్కడ చూడండి, స్టవ్ అనేది వెలుగుతుంది. ఇది ఈ మాదిరిగా అయిన తర్వాత మనము ఇది హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కిన తర్వాత మసులుతుంటుంది. మసలే దాని నుంచి కౌంటు 2 నుంచి 4 నిమిషాల వరకు మ్యాక్సిమం మరిగించేసేసి తర్వాత మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలేసి తర్వాత వడబోసుకొని 1 గ్లాసు ఉదయం పరగడుపున తాగేసి 1/2 అవర్ నుంచి 1 అవర్ తర్వాత మీరు ఏమన్నా తినొచ్చు, టిఫిన్ చేసుకోవచ్చు, భోజనం చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5-6 గంటల మధ్యలో ఎవరికి ఎట్లా టైం ఉంటే అట్లా మళ్ళీ పరగడపు అవుతుంది. 4 గంటల తర్వాత భోజనం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం గోరువెచ్చగా చేసుకొని 1 గ్లాస్ ఉంది కదా, 1 గ్లాస్ తాగారు ప్రొద్దున, 1 గ్లాస్ ఉంది కదా, మళ్ళీ వడగట్టుకొని మళ్ళీ 1 గ్లాస్ తాగి మళ్ళీ 1/2 అవర్ నుంచి 1 అవర్ బ్రేక్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత డిన్నర్ చేసుకోవచ్చు, భోజనం. ఓకేనా? ఇలా మసులుతుంది చూడండి. ఈ రకంగా 2 నిమిషాలు, మ్యాక్సిమం 2 నుంచి 4 నిమిషాల వరకు మసిలిన తర్వాత మూత పెట్టేసేసేయాలి. మూత పెట్టేసి స్టవ్ ఆర్పేసేసేయాలి. ఇలా 5 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత 1 గ్లాసు వడబోసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఎట్లయితే చెప్పానో ఆ మాదిరిగా తాగేస్తే సరిపోతుంది. మళ్ళీ సాయంకాలం అదే మాదిరిగా తాగితే సరిపోతుంది. ఓకేనా? ఓం గురుదేవ్. ఒక మంచి విషయం తెలుసుకున్నారు కదా. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ. ఓం గురుదేవ్.